ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యన ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఎరుగని రేంజ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ముందు నుంచే ఈ సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అందుకు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్ టేకింగ్ అండ్ అల్లు అర్జున్ ఆ పర్ఫార్మెన్స్ అండ్ జేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ వేసి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇక సినిమా చూసిన ఆడియన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ మాత్రం ఆ చొక్కాలు చించేసుకున్నారు. ఒక రేంజ్ లో సినిమాకి ఎలివేషన్ ఇచ్చాడు సుకుమార్ అంటూ కూడా ఆ సోషల్ మీడియాలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ అండ్ ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ఎక్కడికక్కడ ప్రతి లాంగ్వేజ్ లో అప్పటి వరకు ఉన్న ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పుష్ప 2కి సంబంధించిన ఓటీటీ విడుదల గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న ప్రకారం పుష్ప 2కి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ జనవరి 2 లేదా 4 డేట్ లో ఉండబోతున్నట్టు కూడా ఒక న్యూస్ వైరల్ గా మారింది. ప్రజెంట్ దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఆ ఓటీటీకి సంబంధించిన న్యూస్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అది చూసి ఆడియన్స్ అంతా ఖుషి అవుతున్నారు అనమాట. ఇంత తొందరగా అంటే ప్రజెంట్ ఆ కలెక్షన్ల సునామీ ఏ మాత్రం తగ్గకపోయినప్పటికీ ఇప్పటికే దీనికి సంబంధించిన ఓటీటీ సంబంధించిన రైట్స్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ సంబంధించిన ఆ లెక్కలు కూడా ఆల్రెడీ పూర్తి చేసేసారంటూ మేకర్స్ ప్రకటిస్తున్నారనమాట. సో ప్రెజెంట్ పుష్ప 2కి సంబంధించిన ఓటీటీకి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. ఇక తెరపైన అంటే థియేటర్స్ లో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాకి ఓటీటీలో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే జనవరి 2 లేదా 4 డేట్ వరకు ఆగాల్సిందే.